డీసీసీ అధ్యక్షుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి మొదలైంది. పోస్ట్ దక్కని కొంతమంది లీడర్స్ నారాజులో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు తమ వర్గం వారికి అధ్యక్ష పదవి రాలేదని గుర్రుగా ఉన్నారు. ఇక నల్గొండ డీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనని పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో కొత్త డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. ఇందులో ఎక్కువగా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది. దీనిపై కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేతను తొలగించాలంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు లేఖలు రాశారు మంత్రి కోమటిరెడ్డి. తనను, తన కుటుంబాన్ని గతంలో కైలాష్ నేత వ్యక్తిగతంగా విమర్శించాడని, అటువంటి వ్యక్తికి డీసీసీ ప్రెసిడెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అతడి నియామకం రద్దు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. సిద్దిపేట, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుల ఎంపిక పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఖైరతాబాద్ డీసీసీ పదవిని మోతా రోహిత్ కు ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కంది శ్రీనివాస్ రెడ్డి డీసీసీ పదవి ఆశించారు. పదవి రాకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మంత్రి పదవిని ఆశించారు. కానీ యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా బీర్లను నియమించింది అధిష్టానం. క్యాబినెట్ బెర్త్ ఆశిస్తే డీసీసీ అధ్యక్ష పదవితో సరిపెట్టారని బీర్ల ఐలయ్య నారాజులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సామాజిక న్యాయంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల ఎంపికలో అన్ని వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పదవి ఆశించి భంగపడిన నేతలు తమ వారికి పోస్ట్ ఇప్పించుకోలేని లీడర్లతో సర్దుకుపోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.